ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి మనము రాహుకాల దీపం పెట్టుకుంటాం కదా. ఈ రాహుకాల దీపం ఎందుకు పెట్టుకుంటారో చాలా మంది క్వశ్చన్ మార్క్ అండి. అందుకే మోస్ట్ రిక్వెస్ట్ వీడియోగా చేస్తున్నాను. చాలా మంది తెలుసుకోవాలి ఈ రాహుకాల దీపం గురించి, నియమాలు ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలో కూడా నేను అన్ని వీడియోలో తెలియజేస్తానండి. నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి. చూసే వాళ్ళకి పేరున రిక్వెస్ట్ కోరుతున్నాను, ఒక్క లైక్ ఇవ్వండి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ దీపంతో అన్ని సమస్యలకి ముడిపడిపోతుందండి. దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో సాధారణంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక సమయంలో నిమ్మకాయల డిప్పలను దీపాలుగా వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం. వీటినే రాహుకాల దీపాలు అని అంటూ ఉంటాం. రాహుకాల నిమ్మకాయల దీపం అనేది కుజదోష, కాలసర్పదోష, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం అండి. ఈ నిమ్మకాయల దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. అయితే ఈ నిమ్మకాయ డిప్పలతో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎందుకు నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తారు అనే విషయాన్ని చాలా మందికి తెలియదండి. అయితే ఈ నిమ్మకాయల దీపాలను ఎందుకు వెలిగిస్తారో, దీపాలను వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో మనం తెలుసుకుందాం. అయితే ప్రతిరోజు కూడా సూర్యోదయము, సూర్యాస్తమయం అటు ఇటు 90 నిమిషాల పాటు రాహుకాలం అయితే మనము క్యాలెండర్లో చూస్తూ ఉంటాం. మనం ఏ శుభకార్యమైనా మొదలు పెట్టాలనుకునేటప్పుడు ముందుగా రాహుకాలాన్ని లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎందుకంటే రాహుకాలం అంటేనే చాలా మందికి భయం. ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా కూడా చేయకూడదండి. చేస్తే ఆటంకాలు కలుగుతాయి, అనుకున్న పనులు జరగవు. అందుకే రాహుకాలం లేకుండా చూసుకుంటారు. ఈ సమయంలో ఏ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మనము ఈ నిమ్మకాయ దీపం చేస్తే దోష నివారణ కూడా తప్పకుండా కలుగుతుందండి. ఏ రోజు ఏ సమయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే మంచిది? అయితే రాహుకాలంలో ఈ నిమ్మకాయల దీపం ఎందుకు పెడతారు, ఏ సమయంలో వెలిగించాలో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైతే ఈ దీపాన్ని దుర్గాదేవి ఆలయంలో, అలాగే మైసమ్మ, పోషమ్మ, గ్రామ దేవతల ఆలయంలో కూడా పెట్టుకుంటారండి. సంసారంలో ఎప్పుడైనా గొడవలు, ఆర్థిక సమస్యలు, నష్టము, వివాహ ఆలస్యము, సంతానం లేకపోవడము, మనశ్శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యల వంటికి ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. నిమ్మకాయల డిప్పలతో చేసిన దీపాలను దేవి ఈ వరాలుగా పరిగణిస్తూ మంగళవారము, శుక్రవారము రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలండి. మంగళవారము రాహుకాల మధ్యాహ్నము 3 గంటల నుండి 4 గంటల నర, అంటే 3 to 4:30 అనమాట. ఆ సమయంలో మనం వెలిగించుకోవాలి. శుక్రవారం వచ్చేసి 10:30 నుండి 12 గంటల వరకైతే మనము దీపాలను వెలిగించుకోవాలి. మంగళవారం వెలిగించే దీపాన్ని కన్య శుక్రవారము వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే డబ్బు సమస్య ఉన్న వాళ్ళైతే శుక్రవారం వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఈ గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడము, అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నా కానీ మంగళవారం వెలిగించుకోవాలండి. 3 నుంచి 4:30 వరకైతే వెలిగించుకోవచ్చు. మంగళవారము వెలిగించే దీపాన్ని రజోగుణము కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపాన్ని సత్వగుణాన్ని కలిగించే. రాహుకాల దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన అంశాలు: మచ్చలు లేని, వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్ట సమయంలో నిమ్మకాయ దీపం వెలిగించకూడదండి. మహిళలు 4వ రోజున తల స్నానం చేసి 5వ రోజు స్నానం చేసిన నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు. మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదండి. ఇంట్లో పండుగ సమయంలో, పెద్దల తిథి కార్యాలయం ఉన్న రోజుల్లో నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదండి. పిల్లల పుట్టినరోజుల నాడు కూడా, పెళ్లి రోజు, ఇలాంటి వాటికి కూడా మనము నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు. అంటే నిమ్మకాయల దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇండ్లలో నిమ్మకాయల దీపాన్ని కూడా వెలిగించకూడదు. ఆడపిల్లలు, అక్క చెల్లెలు పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు. ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించేటప్పుడు ఊరు దాటి మనం బయటికి వెళ్ళొద్దండి. అంటే ఆ రోజు మనము ఊరి దాటి బయటికి వెళ్ళొద్దు. అలాగే ఆ రోజు ఎక్కడా కూడా బయటి ఆహారాన్ని స్వీకరించొద్దండి. మాంసాహారాన్ని స్వీకరించొద్దు. మనము ఒంటిపూట భోజనం చేసుకుంటే చాలా మంచిది.
ఇంకోటి, మనము బ్రహ్మచర్యం పాటిస్తే, పెళ్ళైన వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి. పెళ్లి కాని వాళ్ళు కూడా అంటూ ముట్టు లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించుకుంటూ మంగళవారం రోజైతే మనము దీపారాధన చేసుకోవచ్చు. లేదు డబ్బు సమస్యలుంటే శుక్రవారము ఆర్థిక ఇబ్బందుల కోసం అయితే వెలిగించుకోవచ్చండి. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు సాంప్రదాయ దుస్తులతో వెలిగించడం చాలా మంచిది. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలు వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి లోబాన్ సాంబ్రాణి పొగ ధూపము తప్పకుండా వేయాలండి. పూజకు ఎర్రని పూలనే వాడాలి. బెల్లంతో చేసిన పరమాన్నము లేకపోతే బెల్లమైనా మనము పెట్టచ్చండి. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపాన్ని మనస్సుకు ప్రశాంతకు కలిగిస్తుంది. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల డిప్పల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం పెట్టాలండి. మంగళవారం అయితే బెల్లం అన్నం పెట్టాలి. అలాగే శుక్రవారం అయితే పెరుగన్నం పెట్టుకోవాలి. లేదా పానకము లేదా మజ్జిగ లేక పండ్లను దేవికి అట్టి పండ్లను కూడా మనము సమర్పించుకోవచ్చు. పెట్టి తర్వాత సుమంగళికి ముత్తైదువులకి వాయినాలు కూడా ఇచ్చుకుంటారండి. లాస్ట్ వారం అయితే కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కలు కూడా ఇస్తారండి. అది కూడా లాస్ట్ వారం అండి. తాంబూలము సమర్పించుకోవాలి లాస్ట్ వారం తప్పకుండా. ఇలా మంగళవారము శుక్రవారము దీపాన్ని అయితే వెలిగించుకుంటారంటే తప్పకుండా అనుకున్న కోరిక అయితే కలుగుతుంది. ఉద్యోగము సమస్యలు ఉన్నా కానీ మంగళవారం వెలిగించుకోండి. ఆర్థిక ఇబ్బందులు అలాగే చికాకులు బాధలు ఉంటే మంగళవారం వెలిగించుకోవాలి. దోష నివారణ కలగాలంటే మంగళవారం వెలిగించుకోవాలండి. ఈ దీపారాధనతో శుక్రవారం అయితే అమ్మవారికి దీపం వెలిగిస్తే మనస్సాక్షి మనం ఎంతో తృప్తి పొందుతామండి. ఇది అనుభవంతో చెప్తున్నానండి నేనైతే. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత అనంతరము అమ్మవారి నామస్మరణ తప్పకుండా చేసుకోవాలండి. అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా ఆమెని శతకోటి వందనాలతో అమ్మకి మనము మనస్ఫూర్తిగా ఓం శ్రీమాతే నమః అని నామస్మరణ చేసుకోవాలి. లేకపోతే ఖడ్గమాల చదువుకోవాలండి. నేనైతే మణిదీప వర్ణన అలాగే ఖడ్గమాల కూడా తప్పకుండా చదువుకుంటానండి. ఇలా మంగళవారమైన శుక్రవారమైన ఎటువంటి సమస్యలుంటే ఆ రోజు మనము ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. మంగళవారం రోజు మనకి ఇంట్లో గొడవలు చికాకులు ఉంటే మంగళవారం వెలిగించుకోండి. పెళ్లి కాని వాళ్ళు కూడా మంగళవారం వెలిగించుకోండి. వ్యాపారంలో నష్టము ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉంటే మనకి ఇల్లు కోసమైనా సరే కుటుంబంలో సమస్యల కోసమైతే మంగళవారము, లేదు అంటే డబ్బు ఇబ్బందులు అప్పు సమస్యలు ఉంటే కూడా శుక్రవారం వెలిగించుకోవచ్చు. మాకు ఇల్లు కావాలండి, ఇల్లు కట్టుకోవాలి, ప్లేస్ ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నామని చెప్పారండి చాలామంది. అలాంటి వాళ్ళు కూడా శుక్రవారం వెలిగించుకోవాలండి. అమ్మవారికి శుక్రవారం అలాంటి టైంలో వెలిగిస్తే మనకి ఎంతో మనశ్శాంతి కలుగుతుందండి. తప్పకుండా అనుకున్న కోరికలైతే తీరుతాయి. ఇలా దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అమ్మకి నిమ్మకాయలంటే చాలా ఇష్టం అండి. అందుకే నిమ్మకాయతో దీపం అయితే వెలిగిస్తారు. ఈ నిమ్మకాయతో దీపం వెలిగించేటప్పుడు కూడా మనము మనస్సు శాంతితో పెట్టుకోవాలి. పరిపూర్ణమైన మనసుతో దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఏదైనా సరే మనశ్శాంతితో చేస్తే తప్పకుండా అనుగ్రహం అయితే పొందుతారండి. అందుకే ఈ వీడియో అందజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. నిమ్మకాయ దీపాన్ని అయితే వెలిగించుకోండి. మంగళవారం అయితే మంగళవారము, లేదంటే శుక్రవారం అయినా సరే వెలిగించుకోండి. తప్పకుండా ఆఖరి వారము తాంబూలం సమర్పించుకోవాలండి. అమ్మకైతే ఒక 5 మంది ముత్తైదులకు కూడా తాంబూలం సమర్పిస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుందంట. ముత్తైదువులకిస్తే తనకిచ్చినట్టేనండి. ఇదైతే మర్చిపోకండి.